దిస్ ఈజ్ వై ఐ లవ్ గోల్డెన్ అవర్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా నాన్న ఓ తెలుగమ్మాయి. ఇవాల్టి విన్యాసాలు వచ్చేసి మొన్న శ్రీరామనవమి వ్లాగ్ అనమాట. మా డాడీ చేస్తున్నారు. ఫస్ట్ అయితే కంకణం కట్టేశారు పానకం చేసేదానికి. ఇంకా వాటర్ పోసేసి బెల్లం వేసి మిరియాలు యాలకులు దంచిన పొడి అనమాట, అది కూడా మిక్స్ చేశారు. ఇప్పుడు వచ్చేసి ఐస్ క్యూబ్స్ని యాడ్ చేశారు కొంచెం చల్లగా ఉండటానికి. అలాగా కలిపేశారనమాట. ఇప్పుడు వచ్చేసి వడపప్పు, నానబెట్టిన వడపప్పుని ఒక బౌల్లో వేసేసారు. ఇప్పుడు బెల్లాన్ని వేశారు. ఇందులో మేము ప్రతి ఇయర్ ఉగాదికి మిగిలిన మ్యాంగోస్ ఉంటాయి కదా, అవి కొంచెం పండుతాయి కదా, కొంచెం స్వీట్గా అనిపిస్తాయి అన్నమాట. ఆ పల్ప్ని కూడా యాడ్ చేసుకుంటాం మేము వడపప్పుకి. అండ్ బనానాస్ కూడా యాడ్ చేశారు మా డాడీ. ఇంకా మొత్తం మిక్స్ కలిపేశారు. దేవుడికైతే ప్రసాదం పెట్టేశామన్నమాట. ఇప్పుడైతే మా డాడీ ఆ పానకాన్ని వడపప్పుని టేస్ట్ చేయబోతున్నారు అనమాట. సో నేను ఇందాక చెప్పాను కదా, ఉగాదికి మిగిలిన మ్యాంగోస్ అవి స్వీట్గా ఉంటాయని. స్వీట్గా ఉంటే కొంచెం పుల్లగా కూడా ఉంటుంది. అది ఒక రకమైన టేస్ట్ అనమాట. వడపప్పుకి చాలా టేస్ట్ని తెస్తుంది. అది చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మొత్తానికైతే మా డాడీ టేస్ట్ చేశారు. అయితే మా మమ్మీ సైడ్ నుండి నవ్వు 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 అని అడుగుతున్నారు. మా డాడీ మాత్రం నవ్వట్లేదు. పాట పాడు. ఇవి కలుపుతానే అందరి బంధువయ్యా భద్రాచల రామ, అదొక వీడియో అయితే మమ్మీ ట్రై చేశారు కానీ మా డాడీ అయితే సిగ్గుతో పాడలేదనమాట. చాలా చక్కగా పాడతారు మా డాడీ. ఓకే, వాట్ ఎవర్. ఇక్కడ వచ్చేసి నా గెట్ రెడీ విత్ మీ బ్లాగ్ అనమాట. ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకున్నాను, తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫౌండేషన్ అప్లై చేసుకుంటున్నాను. అది మూతి మీద ఏమైంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్, వేడి చేసింది. అయితే ఓవర్ నైట్లో అలాగా సోర్స్ బంప్స్ లాగా వచ్చిందనమాట లిప్ మీద. 2 days మాత్రం బాగా పెయిన్ ఉంది గైస్, కానీ తగ్గిపోయింది. పెయిన్ మాత్రం బీభత్సంగా ఉంది. ఓకే, ఫౌండేషన్ అప్లై చేసుకున్న తర్వాత కాంపాక్ట్ పౌడర్ అయితే డస్టింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నా శారీ కలర్లో ఉన్న ఐ షాడో వేసుకున్నాను. నా శారీలో ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ షిమ్మర్ ఉంది కదా, కొంచెం గోల్డ్ షిమ్మర్ కూడా వేస్తాను. సిల్వర్ వచ్చేసి హైలైటర్తో చేస్తాను అనమాట. Don't mind girls' expressions while makeup. Wow, my eyes under sunlight. ఐస్ అండర్ సన్లైట్ ఏమో కానీ గైస్, ఎండ మాత్రం మంట పుట్టిస్తుంది. అందుట్లో శారీ, వామ్మో. నిజంగా కొన్నిసార్లు నన్ను చూస్తే నాకే గ్రేట్ అనిపిస్తుంది గైస్. అంత ఎండలో నుంచొని కూడా రెడీ అవుతాను చూడు, అది గ్రేట్. ఓకే, ఐలైనర్ వేసేసుకున్నాను. ఆ తర్వాత మస్కారా అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కాజల్ పెట్టుకుంటున్నాను. బహుత్ గెహరా రంగ్ హై మేరా కాజల్, కజిరా రే మేరే కారే కారే నైనా. ఫేవరెట్ పార్ట్ లిప్స్టిక్. దీని జోలతో వెళ్ళను గైస్, చెమటలు కారిపోతున్నాయి నాకు ఈ ఎండకి. ఎవరైనా మేకప్ చేసుకుంటారో అది కూడా ఏసీ ఆపి మరి. ఎస్, ఎవరు చేసుకోరు కానీ మాధురి చేసుకుంటుంది. ఎస్, ఐ డోంట్ వాంట్ పీస్, ఐ వాంట్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను లిప్ లైనర్ వేసేసుకున్నాను అండ్ ఒక లిప్స్టిక్ కూడా వేసేసుకున్నాను, దట్ విచ్ కాంప్లిమెంట్స్ మై శారీ. ఆఫ్టర్ మషింగ్ దోస్ 2 different lip shades, it just turned as a beautiful shade. కలర్స్ బొట్లు. ఇక్కడ వచ్చేసి నేను బొట్టు పెట్టుకుంటున్నాను, అది యూ షేప్ పిన్తో. ఎందుకనంటే నాకు కొంచెం షివరీ హ్యాండ్స్ ఉన్నాయన్నమాట. కొంచెం అటు ఇటు అయిందంటే ఫేస్ మొత్తం ఖరాబ్. ఇక్కడ వచ్చేసి నేను చీక్స్ మీద, జా లైన్కి, నోస్ బ్రిడ్జ్కి, ఫోర్ హెడ్ మీద అండ్ ఐ కార్నర్స్లో హైలైటర్, ఇందాక సిల్వర్ షిమ్మర్ అని చెప్పాను కదా, అదే ఇదనమాట. హైలైటర్ వేసేసుకున్నాను. It's jewelry time. Again my favorite pearl jewelry. Now it's a core thing. It's a wonderful neck piece. ఆ నెక్ పీస్ పెట్టుకునేప్పుడు కొంచెం ఇండిపెండెంట్గా పెట్టుకుందామని ట్రై చేశాను గైస్, కానీ నాతో అవ్వలేదు. వెళ్ళి మమ్మీ చేత పెట్టించుకుని వచ్చాను. యాక్చువల్లీ దిస్ వాజ్ గిఫ్టెడ్ బై వన్ ఆఫ్ మై స్టూడెంట్స్. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, కానీ నాకు ఇవి ఎక్కువగా ఇష్టం, పర్ల్స్ వచ్చినాయి కాబట్టి. సో దీంతో పేరప్ చేశాను. దీనికి వచ్చినవి చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు ఈ అవుట్ఫిట్కి అవి సెట్ కావు, అందుకే ఇది పెట్టుకున్నాను.
మంచి మంచి జుమ్కాస్ కూడా ఇచ్చారు ఇంకా నా స్టూడెంట్స్. అది ఇంకా ఎప్పుడైనా వేరే రీల్స్లో చూపిస్తాను, వేరే వీడియోస్లో చూపిస్తాను పెట్టుకొని. గైస్ ఇదైతే నా అవుట్ఫిట్. ఇవాళ గెట్ రెడీ విత్ మీ వాజ్ డన్. హౌ బ్యూటిఫుల్. ఇట్స్ టైమ్ టు లీవ్ మై హెయిర్. హౌ బ్యూటిఫుల్. This is why I love golden hour. I'm so in love with me. Oh, look at the shine in my hair. Oh my god. Oh my god. Oh my god. హిహిహి కొంచెం సెల్ఫ్ అబ్సెషన్ ఎక్కువైంది గైస్. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ముక్కు దాన్ని ఏదో అంటారు గైస్, నాకు గుర్తు రావట్లా. ముక్కు పోగు పెట్టుకున్నాను. ఆ తర్వాత చక్కగా ఒక తెలుగు అమ్మాయిలాగా కుంకుమ పెట్టేసుకున్నాను, అంతే. చక్కగా మా మమ్మీ జడ వేసేసి పూలు పెట్టేశారు. ఇప్పుడైతే రీల్ చేయబోతున్నారు. బాయ్. అయితే నా ముక్కు పొడుకు అలా ఉంది, కుంకుమ ఇదంతా ఒక తెలుగుదనం ఉట్టి పడుతుంది కదా. ఇక్కడితో విన్యాసాలు సమాప్తం. బాయ్.